హాయ్ హలో నేను మీ రివ్యూ సెలర్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి బ్రదర్. టాలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ తమిళంలోనూ హీరోయిన్గా 10 సినిమాలు చేస్తుంది. అలా చేసిన లేటెస్ట్ మూవీ బ్రదర్. జయం రవి హీరో. కొన్ని రోజుల క్రితం తమిళ్ వర్షన్ ఓటీటీలోకి రిలీజ్ కాగా ఇప్పుడు తెలుగు డబ్బింగ్ ఎలాంటి హడావిడి లేకుండానే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకు బ్రదర్ సంగతి ఏంటి, ఏ ఓటీటీలో ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎవరైతే మన ఛానల్ విజిట్ అయ్యారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ గంట యాక్టివేట్ చేసుకోండి. అక్క తమ్ముడు ఫ్యామిలీ డ్రామా స్టోరీతో ఇదివరకే చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి ఓ మూవీయే బ్రదర్. 30 కోట్లు బడ్జెట్ పెడితే 5 కోట్లు కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. కంటెంట్ మరి రొటీన్ ఉండడమే దీనికి కారణం. స్టార్ యాక్టర్స్ ఉన్నా సరే సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. దీన్ని తెలుగులోనూ థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ తమిళ్ రిజల్ట్ చూసి నేరుగా ఓటీటీలు రిలీజ్ చేశారు. జీ5లో ప్రస్తుతం తమిళ్ తెలుగు వర్షన్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామాస్ అంటే ఇష్టం ఉంటే దీనిపై ఒక లుక్ వేసేయండి. బ్రదర్ విషయానికి వస్తే అన్యాయాన్ని తట్టుకోలేని కార్తి అంటే మన జయం రవి తనతో పాటు కుటుంబాన్ని కూడా తలనొప్పిగా మారుతాడు. న్యాయం కావాలని గొడవలు పడే ఇతడితో డిగ్రీ చేస్తూ అయినా సరే బాగుపడతాడేమో అని తండ్రి భావిస్తాడు. కానీ అక్కడ నిరాశే. కనీసం అక్క ఆనంది భూమిక దగ్గరకు పంపిస్తే బాగుపడతాడేమో అని ఆశపడతాడు. కానీ కార్తి వల్ల వాళ్ళ కుటుంబం చిక్కుల్లో పడుతుంది. చివరకు వీటికి కార్తి ఎలా పరీక్షించాడనేది మిగతా కథ. ఓవరాల్గా ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బోరింగ్ ఉందనే చెప్పాలి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన హీరోయిన్ అలాగే హీరో బాగానే నటించారు. ఎక్కడ మైనస్ పాయింట్ అయిందంటే మెయిన్గా స్క్రీన్ ప్లే దగ్గర, అలాగే క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ అన్నీ నెగిటివ్ వచ్చేసాయి. మరి ఈ సినిమా చూడొచ్చా అంటే ఫ్యామిలీ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు ఒక లుక్ అయితే వేసేయండి. వన్ టైం వాచబుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. బాయ్.